మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం రాత్రికి ఈ ఆకును కాల్చండి చాలు. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. తెల్లవారేసరికి మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. కాబట్టి ఆదివారం రోజు ఈ ఆకును కాల్చండి. అలా కాల్చటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఆదివారం రోజున ఈ ఆకును కాల్చండి. జాతకంలో సమస్యలు ఉన్నాయని బాధపడేవారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారు, తరచుగా అనారోగ్యాల బారిన పడేవారు, ఇంట్లో మనశ్శాంతి ఉండటం లేదు, ఇంట్లో గాలి ఆడనట్లు భయంగా ఉంటుంది అని బాధపడేవారు, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా ఈ పరిష్కారం చేసుకోవచ్చు. ఈ పరిహారం వలన చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆదివారం రోజున తప్పకుండా ఈ ఆకును కాల్చండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. చేసే పనుల్లో చక్కటి విజయాన్ని పొందగలుగుతారు. ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆదివారం రోజు ఏ ఆకును కాల్చాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు జై శ్రీమన్నారాయణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒకసారి శ్రీకృష్ణుడి దగ్గరకు నారదుడు వచ్చి, ఓ ప్రభు, లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే స్త్రీలు ఎలాంటి పనులు చేయకూడదు? స్త్రీలు ఏ పనులు చేయటం వలన లక్ష్మి ఇంట్లో నిలవదు? ఈ రోజుల్లో చాలామంది ఇళ్లల్లో పేదరికము, దరిద్రం తాండవిస్తుంది. దానికి కారణం ఏమిటి? దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగాడు నారదుడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఓ నారదముని, మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే నేను మీకు ముందుగా ఒక కథ చెప్తాను. కానీ ఈ కథను వినాలంటే ఒక షరతు ఉంది. అదేమిటంటే ఈ కథను ప్రతి ఒక్కరూ కూడా పూర్తిగా వినాల్సి ఉంటుంది. పూర్తిగా విన్నవారికి సకల ఐశ్వర్యాలు, ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయని స్వయంగా విష్ణుమూర్తే నారదుడు వారితో చెప్పారు. అలాగే ఎవరైతే పూర్తిగా ఈ కథను వింటారో వారికి సర్వ పాపాల నుండి విముక్తి దొరుకుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడు కథను చెప్పటం మొదలుపెట్టాడు. పూర్వం ఒక గ్రామంలో ఒక చిన్న కుటుంబం నివసిస్తూ ఉండేది. ఆ ఇంటి యజమాని పేరు రాఘవుడు, అతని భార్య సరోజ. వారికి 2 పిల్లలు ఉన్నారు. రాఘవుడు ఒక చిన్న వ్యాపారి. అతని వ్యాపారం ఒకప్పుడు బాగా నడిచేది, కానీ గత కొన్నేళ్లుగా ఏమాత్రం లాభం రావటం లేదు. అప్పుల భారం పెరిగిపోతూ కుటుంబం నానాటికి పేదరికంలో కూరుకుపోతుంది. ఇంట్లో ఎప్పుడూ కలహాలు, అపశృతి, ఒత్తిళ్లు ఉండేవి. సరోజ ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండేది. రాఘవుడు ఎంతగా శ్రమించినా ఇంట్లో డబ్బు నిలవటం లేదు. ఈ పరిస్థితికి కారణం ఏమిటో అర్థం కాక అతడు ఆ గ్రామంలో ఉన్న పూజారులను, పంతులను అడిగాడు. ఒకరోజు ఆ గ్రామానికి ఎంతో పేరుగాంచిన సన్యాసి ఒకరు వచ్చారు. అతని గురించి తెలుసుకున్న రాఘవుడు ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను ఎన్నో కష్టాల్లో ఉన్నాను. నా వ్యాపారం నష్టాల్లో ఉంది. మా ఇంట్లో పేదరికం తాండవిస్తుంది. ఈ పేదరికం నుండి బయటపడే మార్గం చెప్పండి స్వామి అని పరిష్కారం అడిగాడు. దానికి సన్యాసి రాఘవతో, అయ్యా, నీ సమస్య ఏంటో తెలియాలంటే ముందు నీ ఇంటిని సందర్శించాలని కోరాడు. దానికి రాఘవ ఒప్పుకొని సన్యాసిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. సన్యాసి ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే ఇంట్లోని వాతావరణాన్ని గమనించాడు. సరోజ బద్ధకంగా ఉంది. ఇంటి చుట్టూ చెత్త ఉంది. ఇల్లంతా అపరిశుభ్రంగా ఉంది. పిల్లలు స్నానం చేయకుండా మురికిగా ఖాళీ కడుపుతో తిరగటము, ఇవన్నీ అతని దృష్టికి వచ్చాయి. పైగా సరోజ ఇంటికి వచ్చిన వారిని గౌరవించటం లేదు. ఆమె సన్యాసిని కూడా సరిగ్గా పలకరించలేదు. దాంతో సన్యాసికి విషయం అర్థమైపోయింది. సరోజ ప్రతిరోజు రాఘవుడితో కోపంగా మాట్లాడేది. అతను ఎంత శ్రమించినా తనను అనుచితమైన మాటలు అనేది. పిల్లలపైనే కాదు, పొరుగువారిపైన కూడా ఆమెకు గౌరవం ఉండేది కాదు. ఆమె ఉదయాన్నే లేవదు. ఆలస్యంగా లేచి ఇంటి పనులు చేయక సమయాన్ని వృధా చేస్తూ కాలక్షేపం చేస్తుంది. ఇంట్లో ఎక్కడ చూసినా పాడైపోయిన ఆహారం, బొద్దింకలు, అపరిశుభ్రత కనిపిస్తుంది. వంటగది కూడా మురికిగా ఉంది. సరోజ తన అత్తమామలను గౌరవించదు. ఇవన్నీ చూసిన సన్యాసి మెల్లగా రాఘవుడిని పక్కకు తీసుకువెళ్ళి ఇలా అన్నాడు, రాఘవ, ఒక ఇంట్లో లక్ష్మీదేవి నివసించాలంటే నైతికత,
గౌరవము, పరిశుభ్రత, శ్రద్ధ ఉండాలి. కానీ మీ ఇంట్లో అవి లేవు. ఆ లక్ష్మిని మీరు స్వయంగా ఆహ్వానించుకుంటున్నారు. సరోజ తల్లి స్వరూపిణిగా ఉండాలి అంటే లక్ష్మీదేవి స్వరూపిణిగా ఉండాలి. ఆమె ఉదయమే నిద్రలేవాలి, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, పెద్దవారిని గౌరవించాలి. కానీ ఆమె అలా చేయట్లేదు. ఆమె వలన మీ కుటుంబం నాశనం అవుతుంది కనుక ఆమె ప్రవర్తనను మార్చు. అప్పుడు మళ్ళీ నీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో పూర్వ వైభవం తిరిగి వస్తుంది అని చెప్పి సాధువు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సన్యాసి చెప్పిన మాటలు విని రాఘవుడు బాధపడ్డాడు. తన భార్యతో మాట్లాడి ఆమెను మార్పుకు ఒప్పించాలి అనుకున్నాడు. కానీ అతని భార్య మాత్రం అందుకు ఒప్పుకోలేదు. కానీ ఒకరోజు ఒక సంఘటన జరిగింది. ఒకరోజు రాఘవుడు చాలా నిరాశగా ఇంటికి వచ్చాడు. అతని వ్యాపారం పూర్తిగా నష్టపోయింది. ఉన్న కొంచెం సొమ్ము కూడా పోయింది. ఇక కుటుంబాన్ని పోషించే ధనం కూడా లేదని భావనతో గొప్ప దిగులుగా తల వంచుకున్నాడు. ఆ రోజు అర్ధరాత్రి సరోజకు అనుకోకుండా లక్ష్మీదేవి స్వప్నంలో కనిపించింది. ఆ స్వప్నంలో లక్ష్మీదేవి ఆమెకు ఇలా చెప్పింది: ఓ సరోజ, నువ్వే ఈ ఇల్లు సర్వనాశనం కావడానికి కారణం. నువ్వు మారకపోతే ఈ కుటుంబం మరింత నాశనం అవుతుంది. నా ఆశీస్సులు పొందాలంటే నీలో మార్పు రావాలి అని లక్ష్మీదేవి అంది. ఈ కల చూసి సరోజ ఒక్కసారిగా నిద్రలేచింది. తన తప్పులను గుర్తించింది. తనలో మార్పు వచ్చింది. అప్పటి నుండి సరోజ ప్రతిరోజు ఇంటిని శుభ్రంగా ఉంచటం మొదలుపెట్టింది. ఉదయాన్నే లేచి భర్తకు, పిల్లలకు సేవ చేయటం ప్రారంభించింది. తల్లి, అత్తమామలను గౌరవించడం ప్రారంభించింది. ఇతరులతో గౌరవంగా ప్రవర్తించడం అలవాటు చేసుకుంది. ఇంట్లో శుభ్రత, పూజలు, మంచి సంస్కారాలను అలవాటు చేసుకుంది. ఆమె మారటం వలన మెల్లగా ఇంటి వాతావరణం కూడా మారింది. పిల్లలు సంతోషంగా మారారు. రాఘవుడికి వ్యాపారంలో మళ్ళీ మంచి లాభాలు రావటం ప్రారంభమైంది. ఆర్థికంగా కుటుంబం మెరుగుపడింది. కాబట్టి నారద, ఇంటి గృహిణులు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పక ఈ నియమాలు పాటించాలి. హిందూ శాస్త్రాలలో గృహిణిని నడిచే దేవత అని చెప్తూ ఉంటారు. ఆ గృహిణులు కొన్ని పనులు చేస్తే ఇంటికి ధనలక్ష్మి దూరం అవుతుంది, పేదరికము, దురదృష్టము నెలకొంటాయి. మొదటిగా, దేవతలను, తల్లిదండ్రులను గౌరవించని స్త్రీలు ఉండే చోట లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ముఖ్యంగా ఏ స్త్రీ అయితే తల్లిదండ్రులను, అత్తమామలను అవమానిస్తుందో, వారిని చిన్నచూపు చూడడం, వారి మాట వినకపోవటం వంటి పనులు చేస్తుందో అలాంటి స్త్రీ ఉన్న ఇంటికి లక్ష్మీదేవి దూరంగా ఉంటుంది అని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు. అంతేకాదు నారద, ఏ స్త్రీ అయితే చీపురును కాళ్ళతో తొక్కుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పుడూ రాదు. చీపురు శనిదేవుడి ఆయుధం. అలాంటి చీపురును కాళ్ళతో తొక్కితే లక్ష్మీదేవి కాదు, దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. మన శాస్త్రాలలో ప్రతిదానికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు. చీపురుకు కూడా ప్రత్యేక స్థానం ఇచ్చారు. అందుకే చీపురుకు ఇవ్వాల్సిన గౌరవాన్ని చీపురుకు ఇవ్వాల్సిందే, లేదంటే కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి చీపురును గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే చీపురును కాళ్ళతో తొక్కకండి. తొక్కితే లక్ష్మి మీ ఇంటికి రాదు అని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు. ఇక మూడవ విషయం ఏమిటంటే, ఎవరైతే ఇంట్లో శుభ్రం పాటించారో వారి ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి అడుగు పెట్టదు. ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకుని నీట్గా, క్లీన్గా ఉంచుకోవాలి. అలాంటి వారి ఇంట్లోనే లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది. ఇక నాలుగవ అంశం చూద్దాం. కొంతమంది స్త్రీలు చేతికి వేసుకున్న గాజులు పొరపాటున పగిలితే ఆ గాజు ముక్కలను డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు. కానీ అలా డస్ట్బిన్లో గాజులు వేస్తే నిత్యం పేదరికం అనుభవిస్తారు. లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు అని పెద్దలు అంటూ ఉన్నారు. మరి అలా పగిలిన గాజు ముక్కలను ఏం చేయాలంటే, ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పాతిపెట్టాలి. అప్పుడే లక్ష్మీదేవికి కోపం రాకుండా ఉంటుంది. మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ముఖ్యమైనదే. ఎవరైతే ఇంట్లో తలుపులు గట్టిగా ధబాలుమని వేస్తారో లేదా మూసేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ నిలవదు. అసలు అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రానే రాదు. తలుపులు ధబాలుమని వేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి బయటికి వెళ్ళిపోతుంది. కనుక తలుపులను పెద్ద శబ్దం లేకుండా నిదానంగా వెయ్యాలి. ఎవరైతే ఇంటిని, ఇంట్లో ఉన్న వస్తువును జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇంటికి ఎల్లవేళలా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. అలాగే ఇంట్లో ఉండే స్త్రీ ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని భోజనం చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఇలా గుమ్మం దగ్గర కూర్చొని తినటం అశుభం అని హిందూ
పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇదే కాదు, అవసరం లేకపోయినా అనవసర ఖర్చులు చేయటం కూడా లక్ష్మీదేవి నిలవకపోవడానికి ప్రధాన కారణం. ఇలాంటి వారి అందరి ఇళ్లలో కూడా దరిద్రం తాండవిస్తుంది అని శ్రీకృష్ణుడు నారదుడికి చెప్పాడు. కాబట్టి స్త్రీలు ఈ నియమాలు పాటించండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే తప్పకుండా ఈ పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఒక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఆ విషయంలోనికి వస్తే, ఈ ఆదివారం చాలా శక్తివంతమైనది, ఎంతో పవిత్రమైనది. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ఈ ఆదివారం రోజు ఒక ప్రత్యేకమైన ఆకును కాలిస్తే మీ జాతకం మారిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ ఆకు ఏమిటి అంటే వేపాకు. అవును, ఈ ఆదివారం రోజు చక్కగా గుప్పెడు వేప ఆకులను తెచ్చుకోండి. ఉదయమే వేప ఆకులను తెచ్చుకొని ఎండలో బాగా ఎండబెట్టండి. బాగా ఎండ పడే చోట పెట్టి వదిలివేయండి. వేప ఆకులతోనే ఈ పరిహారం ఎందుకు చేయాలి అంటే, వేపాకు అంటే త్రిమాతలకు ఇష్టం. లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతీదేవి వీరు ముగ్గురికి కూడా వేప ఆకులంటే ఇష్టం. వేప ఆకులకు మన సమస్యలను, కష్టాలను తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి. అంతేకాదు, వేప ఆకులకు జాతక దోషాలను తొలగించగలిగే అతీత శక్తులు కూడా ఉన్నాయి. గనుక పగలంతా వేప ఆకులను ఎండబెట్టండి. మళ్ళీ ఈరోజు సాయంత్రం ఈ ఆకులను తీసి ఒక గిన్నెలో వేయండి. ధూపం గిన్నె ఉంటే దానిలో ఈ వేప ఆకులను లైట్గా నలిపివేయండి. చీకటి పడిన తర్వాత అంటే 6 దాటిన తర్వాత ఈ వేప ఆకులను గిన్నెలో వేశారు కదా, గిన్నెలోనే కొంచెం సాంబ్రాణి పొడి కానీ గుగ్గులం పొడి కానీ వేయండి. మీ దగ్గర ఏ పొడి ఉంటే ఆ పొడి వేయండి. చివరిలో కొంచెం అనగా చిటికెడు పచ్చ కర్పూరం పొడిని కూడా గిన్నెలో వేయండి. ఆ తర్వాత అగ్గిపుల్ల సాయంతో వీటన్నిటిని కూడా వెలిగించండి. అలా వెలిగించినప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను ఇల్లంతా చూపించండి. బాత్రూంతో సహా అన్ని గదుల్లోనూ ఈ పొగను చూపించండి. ముందు పూజ గదిలో, కిచెన్లో, హాల్లో, ఇలా గదులన్నిటిలో కూడా చూపించిన తర్వాత ఆఖరిలో బాత్రూంలో ఈ పొగను చూపించండి. అలా వేప ఆకును కాల్చి ఆ పొగను ఇంట్లో చూపించటం వలన మీ ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోతుంది, దరిద్రం వదిలిపోతుంది. మిమ్మల్ని ఏ దుష్టశక్తి అయితే కష్టాలకు గురి చేస్తుందో ఆ దుష్టశక్తి కూడా పోతుంది. రాత్రికి రాత్రే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. తెల్లారేసరికల్లా మీ ఇల్లు పాజిటివ్ ఎనర్జీ అనే ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి సకల ఐశ్వర్యాలను ఇస్తుంది. ఈ పరిహారాన్ని ఈ ఒక్క ఆదివారం చేసి వదిలివేయకుండా 3 లేదా 5 లేదా 7 లేదా 9 ఆదివారాల పాటు చేస్తే మరిన్ని అద్భుత ఫలితాలు వస్తాయి, మనశ్శాంతి లభిస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ ఆదివారం రోజు ఇంట్లో ఈ ఆకులను కాల్చండి, మంచి ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.